మంచిదండి. ఎపిఫనియాలో 4వ ఆదివారంకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు నాకున్నాయి. దానికన్నా ముందుగా ఇన్ అవర్ గాస్పుల్ చర్చ్ వన్స్ టు విష్ యూ ఎవ్రీవన్ హ్యాపీ రిపబ్లిక్ డే. గాడ్ బ్లెస్ యూ. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ దేశం గురించి మీరు ప్రార్థన చేసే బాధ్యత మీ మీద ఉంది కనుక దాన్ని గుర్తించి ప్రార్థనలో ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు పేరుతో తెలియజేస్తున్నాము. కాబట్టి ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు మనం చదువుకున్నామండి. అయితే యాకోబు నేను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటిపోయినప్పుడు నేను నీకు తోడైయుందును, అవి నీ మీద పొర్లి పారును, నీవు అగ్ని పారవు, నడుచునప్పుడు కాలిపోవు జ్వాల నిన్ను కాల్చవు. యెహోవానకు నేను నీకు దేవుడను, యెహోవాకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీవు బదులుగా కూషాను సేబాని ఇచ్చి ఉన్నాను. చాలండి. ఇక్కడ ఉదయకాలం దేవుని వాక్యం మనకి తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏంటంటే, నేను నిన్ను సృజించుకొని ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు అందరము మనం దేవుని సన్నిధిలో ఎందుకున్నామంటే హీ కాల్డ్ us బై అవర్ నేమ్స్. మన పేర్లు పెట్టి ఆయన పిలుచుకున్నాడు కనుకనే ఈరోజు మందిరానికి వచ్చి ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం ఒకటొకటి గుర్తించాలి. ఏంటి అంటే, మనము మన సొత్తు కాదు. హల్లెలూయా. మనం ఎవరి సొత్తు అండి? మనము దేవుని సొత్తు అయి ఉన్నాము. అందుకని అంటా ఉంటాడు పత్రికలో, భక్తులు తెలియజేస్తుంటాడు ఏమనంటే, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు. కాబట్టి మీకు మనకి ఇవ్వబడిన ఈ జీవితాన్ని దేవుని కొరకు జీవించేదిగా, దేవునికి తిరిగి అప్పగించేదిగా మనము ఉండాలి. జాగ్రత్తగా ఇవ్వబడిన జీవితంలో జాగ్రత్తగా దేవునికి సమీపస్తులుగా మనము జీవించే వారమై ఉంటున్నాము. దేవుడు మనని ఏర్పరచుకున్నాడు. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యము దేవుడు నీకు, నాకు, మన జీవితాల్లో మనకందరికి అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ రక్షణ బాటలో ముందుకు నడుచుకొని వెళ్తున్న మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని వాక్యమందు మనము సంపూర్ణ విశ్వాసము కనపరిచే వారిగా మనం ఉండాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏదో కాలం ఏమంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను సృజించుకున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు, నేను నిన్ను విమోచించుకుని. కాబట్టి గాడ్ హ్యాస్ రిడీమ్డ్ us ఫ్రమ్ ద సిన్ అండ్ ఫ్రమ్ డెత్. మరణం నుంచి, పాపం నుంచి మనని ఆయన విమోచించున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు స్వతంత్రికులము. క్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఆయన వాక్యం అనే వెలుగుతోని వెలిగింపబడి ఆ వెలుగు బాటలో ముందుకి నడుచుకుంటున్న దేవుని బిడ్డలై ఉన్నాము రక, లేకపోతే కనుక ఆయన గొర్రెలు అయి ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, దేవుడు చాలా సార్లు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏంటంటే, నువ్వు చింతించాల్సిన అవసరము లేదు, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. కానీ దేవుని బిడ్డలుగా జీవిస్తున్న, మనం రక్షణ పొందుకున్న మనమే చాలా సార్లు చింతిస్తూ ఉంటాం. అందుకని యాకోబు రాసిన పత్రికలో అంటే, చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నాను అంటున్నాను. కాబట్టి మనము చింతించక ఉండడము ఎట్లా మనకి సాధ్యము అంటే, ఎప్పుడైతే నువ్వు యేసయ్యతోని ఒక మంచి సావాసం కలిగి ఉంటావో, వ్యక్తిగత సావాసం నీకు ఆయనతో ఉంటుందో, అప్పుడు ఈ చింత నీకు ఉండదు. ఈరోజు మన జీవితంలో ఎందుకు మనం చింతిస్తున్నాం, ఎందుకు మనం భయపడుతున్నాం అంటే, యేసయ్యతోని మనకి సరైన సావాసము లేకనే. సంఘపరంగా యేసయ్యను ఆరాధిస్తున్నాము, కుటుంబ పరంగా దేవుని నామంలో కూడుకొని ప్రార్థన చేస్తున్నాము. కానీ వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోతున్నది. నేను చెయ్యాలా, ఇప్పుడు చేయాలా, ఇప్పుడు మాట్లాడాలా, అసలు నేను మాట్లాడితే దేవుడు వింటాడా అని దేవుడిని మనము మర్చిపోయేవారుగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి వ్యక్తిగతంగా నువ్వు దేవుడిని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు చింతించవు, దేనికి అధైర్య పడవు. కాబట్టి మన జీవితాల్లో రక్షణ పొందుకొని కొన్ని సంవత్సరాలు దాటి ఉంటాయి మన జీవితాల్లో. నేను వ్యక్తిగతంగా నీకు ప్రభు ఎవరో తెలియకపోయి ఉంటే కనుక ఆ ప్రభునే నీకు ఈరోజు ఉదయకాలం నీకు తెలియజేస్తున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను,
నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నా సొత్తు అయి ఉన్నావు, నువ్వు భయపడద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి విశ్వాసముతోనే ఆయన మాటల్ని మనము స్వీకరించి ఆ వాక్య ప్రకారము మనం కానీ ధైర్యాన్ని తెచ్చుకుంటే దేవుడు మన పక్షానుండి మనల్ని బలపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. అదే విధంగా చెప్తున్నాడు, మీరు జలములలో పడి వెళ్ళినా అవి మీ మీదకి రావు. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎస్పెషల్లీ ఈ లోకంలో కష్టాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి అని పరిశీలన చేస్తే గనక యవనస్తులకి కష్టాలు ఎక్కువ ఉన్నాయంట. హల్లెలూయా. ఎవరిని పెళ్లి చేసుకుందామా, ఎక్కడ పోయి సెటిల్ అయిదామా, ఎట్లుండామా, అట్లుండాలా అని చెప్పి యవనస్తులకే ఎక్కువ ఏమన్నాయి సమస్యలతోనే వాళ్ళు కృంగిపోతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా నువ్వు నా వైపు చూస్తే అవి నీ మీద పొంగి పారకుండా నేను నిన్ను లేవనెత్తుతాను, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికముగా నేను నిన్ను హెచ్చరిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు ఆల్ పుట్ అవర్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అందు సంపూర్ణ విశ్వాసము మనము కనపరచాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, వాక్యం వింటున్నాం, వాక్యం బోధిస్తున్నాం, కానీ వింటున్న వాక్యము లేకపోతే బోధింపబడుతున్న వాక్యం అందు నువ్వు విశ్వాసము పెట్టలేకపోతే ఆ వాక్యము నీలో ఫలించదు. ఆ వాక్యము నీకు ఏమాత్రమో సహాయకరంగా నీ ఆత్మీయ జీవితంలో ఉండదు. కాబట్టి నీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నప్పటికీ నువ్వు ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే కష్టాలను చూడడం మానేసారా, కష్టాలకి ముందున్న యేసయ్యని చూడడము నేర్చుకోవాలి. కాబట్టి కష్టాలే మనని ఆయనని చూడకుండా అడ్డుకుంటూ ఉంటాయి. మన నిర్లక్ష్య స్వభావమే దేవునితో మన సావాసాన్ని కోల్పోయే రీతిగా మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూసేవారుగా మనం ఉండాలి. మోషే దేవుణ్ణి వెంబడించాడు. మోషేకి దేవుడు చెప్పాడు, ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక ఫరో సైన్యం ఉన్నది, ఇప్పుడు ఏం చేయాలి? మోషే దేవునితో సావాసం కలిగి ఉన్నవాడు, దేవుని చేత ఎంపిక చేయబడిన వాడు, నాయకుడుగా దేవుని ప్రజల్ని నడిపించిన వాడు. ఒకానొక సమయంలో కలత అనేది ఆయన జీవితంలో వచ్చింది. ఇప్పుడు ఏమి చేయాలి? ఆయన దేవుని దగ్గరికి దేవుడికి మొదలుపెట్టుకుంటుగా దేవుడు అన్నాడు, మోషే నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? నాతో నీకేం పని లేదు, నీకు ఇచ్చిన అధికారము, నీకు ఇచ్చిన కర్ర నేను చాలు. అట్టి విశ్వాసము ఆ నాయకుడికి లేకపోయింది. మనం ఏ పాటి వారమండి? అందుకనే ప్రభు యొక్క వాక్యాన్ని మనం స్వీకరించి రిసీవ్ చేసుకొని సరైన విశ్వాసములో మనం స్థిరపరచబడగలిగితే కనుక దేవుడి ప్రతి ఒక్క ఆపద నుంచి, కష్టాల నుంచి, సమస్యల నుంచి నీ జీవితంలో దేవుడు విడుదల కలిగజేస్తాడు. ఇంకొకటి అగ్ని పరీక్ష లాంటి పరీక్షలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. చావో రేవో అన్నట్టు మన జీవితాలు ఉంటాయి. కొన్ని సమస్యలు ఎవరికి చెప్పుకోలేము, కొన్ని సమస్యలని ఎదుర్కోదానికి ధైర్యము మనకి చాలా. అప్పటికి కూడా దేవుడు అంటున్నాడు, ఎటువంటి సమస్య అయినప్పటికీ నేను నీకు తోడుగా ఉండి నేను బలపరిచి నేను నడిపిస్తాను. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే బబులోను దేశంలో ముగ్గురు యవనస్తులు షడ్రకు మెషకు అబేద్నెగో, వాళ్ళ ముందు ఒక సమస్య వచ్చి పడ్డది. ఆ సమస్యను చూసి వాళ్ళు అధైర్యం పడలేదు, కానీ వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడిని బట్టి వాళ్ళు ధైర్యాన్ని పొందుకున్నారు. అగ్నిగుండంలో పాడేసి 7 మార్లు దాన్ని ఇంకా ఎక్కువగా అగ్నితోనే దాన్ని మండించండి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణి గుర్తెరిగి ఉన్నారు కనుకనే వాళ్ళు ధైర్యముగా దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని పొందుకొని అట్టి విశ్వాసాన్ని కనపరుస్తూ ప్రదర్శిస్తూ అగ్నిగుండంలోనికి అడ్డుపెట్టినప్పుడు అక్కడ గొప్ప కార్యము. ముగ్గురిని వేసినప్పుడు 4గురుగా వాళ్ళు చూడగలిగారు. ఎక్కడో గట్టిగా తాడింపులు వేస్తున్నారు. హల్లెలూయా. ఆకలి వేస్తుందని చెప్పదు, ఇప్పుడు వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోదాం. కాబట్టి మనం కూడా ఎట్టి రీతిగా అయితే మన పితరులు విశ్వాస వీరులు ఎట్టి రీతిగా అయితే దేవుణ్ణి బట్టి వాళ్ళు విశ్వాసంలో ముందుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళారో అట్టి రీతిగానే నేడు సంఘంలో చేర్చబడ్డ మనము కూడా అట్టి విశ్వాసంతో అడుగులు వేయడము నేర్చుకోవాలి. దేవుడితో నీకు సరైన సావాసము కలిగి ఉంటే, వ్యక్తిగతంగా దేవుడిని నువ్వు తెలుసుకొని ఉంటే, వ్యక్తిగత సావాసము, వ్యక్తిగత సమయము దేవుడికి ఇవ్వగలిగితే కనుక నీ దేవుడు ఎవరో ఆయన నీ జీవితంలో ఆయన నీకు బయలుపరుస్తాడు. ఇప్పుడు వరకు యేసయ్య అందరికీ తెలుసు, కానీ పర్సనల్ గా ఎక్కువగా తెలియదు అన్నమాట. కానీ దేవుడు అంటాడు అందరికీ తెలిసిన రీతిగానే పర్సనల్ గా కూడా నువ్వు ఆయనని తెలుసుకోవాలి. ఎందుకంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో చూస్తే వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకున్నారు, వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు, ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి వాళ్ళు తప్పించబడ్డారు.
కాబట్టి ఆ విశ్వాసము మనకు కావాలి. అట్టి విశ్వాసంలో మనము స్థిరపరచబడాలి. అట్టి విశ్వాసంలో నా అడుగులను నువ్వు స్థిరపరచు ప్రభు అని ప్రభుని అడగాలి. ప్రతిదినము వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం చదివిస్తుంది కదా, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. కానీ వింటున్నాం కానీ విశ్వాసం వస్తలేదు. ఏంటి కారణము? కారణం ఏంటి? మన నిర్లక్ష్యం. వింటున్నాం కానీ అది దేవుని మాట అని గుర్తించక, ఆ గ్రహింపు కలిగి జీవించక, దాన్ని సరైన విధానంలో మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఏదైనా నీకు ఇవ్వబడుతున్నప్పుడు దాన్ని ఒక పద్ధతి పూర్వకంగా నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. దేవుడు నీకు తన వాక్యాన్ని అందజేస్తుండగా ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారుగా కాక, ఆ వాక్యాన్ని సరైన విధానంలో ప్రభా నా హృదయంలో నేను స్థిరపరచుకొని కృపను నాకు దయచేయి. నా హృదయాన్ని నువ్వు సిద్ధపరచు ప్రభా, నీ వాక్యాన్ని నా హృదయంలో నువ్వు స్థిరపరచు ప్రభా, అట్టి జీవితము జీవించే కృపను నాకు అనుగ్రహించు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు నీకు తోడుగా ఉండి ఏ వాక్యం అయితే నీకు ఆయన అందజేసి ఉన్నాడో ఆ వాక్యాన్ని నీ జీవితంలో ఆయన నెరవేర్చడానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. సో డు నాట్ ఫియర్, ఐఎమ్ విత్ యు. నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఆనాడు మన పితరులతో చెప్పాడు. యెహోషువ మోషే నాయకత్వం అయిపోగానే యెహోషువ వచ్చాడు నాయకుడుగా. అప్పుడు యెహోషువతో అంటూ ఏమంటాడంటే, యెహోషువ నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను అంటున్నాడు. నువ్వు అధైర్యపడద్దు, నువ్వు భయపడద్దు, నిన్ను విలువను నేను ఎడబాయను అంటున్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమంటున్నాడు. కాబట్టి ఎంత చక్కటి మాటలు దేవుడు తన వాక్యం నుంచి వినిపింపజేసి చక్కటి ప్రోత్సాహము ఆయన మనతోని ఆయన వాక్యము ద్వారా మనని పురికొల్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పురికొల్పబడతామో అప్పుడు మనం ఆయనలో బలపరచబడగలుగుతాం. ఎప్పుడైతే మనం బలపరచబడగలుగుతామో అప్పుడు దేవుని వాక్యమందు స్థిరైన మనసుని మనము నిలపగలుగుతాము. కాబట్టి దేవుని వాక్యము ఏదో చెప్పుతున్నారు వినేస్తాము వెళ్ళిపోదామని కాదు, కానీ నువ్వు వింటున్నావు కనుక నువ్వు పురికొల్పబడాలి ప్రభుతోని. ఆ వాక్యముతో నువ్వు పెనువేయబడాలి. ఆ వాక్యముతో నువ్వు వాక్యంని ఆధారము చేసుకొని నీ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ కనపరుస్తూ నువ్వు ముందుకు వెళ్తే కనుక ఆనాడు మన పితరుల జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు ఈ 2025లో నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మనం ఏదో విని వెళ్ళిపోతున్నామని కాదు, ఆ వాక్యాన్ని సరైన విధానంలో రిసీవ్ చేసుకుందాము. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్స్. నీ జీవితంలో దేవుని వాక్యము కార్యసిద్ధిని ప్రారంభించాలి. అప్పుడే వాక్యము నీలో ఫలించినట్లు. ఈరోజు వాక్యం వింటున్నాం వెళ్ళిపోతున్నాం, ఇక్కడ వేసిన వింటున్నాం అక్కడే. మనం అటు రీతిగా కాక విన్న వాక్యం బట్టి ఇంటికి వెళ్ళి మరి ఒక్కసారి వాక్యాన్ని చదువుకొని మరి ఒక్కసారి దాన్ని ధ్యానించి మరి ఒక్కసారి ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయగలితే, అంత శ్రద్ధ వహించగలితే, అంత సమయాన్ని నువ్వు వెచ్చించగలితే, దేవుని సన్నిధిలో వేచి ఉండగలితే ఆ వాక్యము తప్పక నీ జీవితంలో కార్యసిద్ధిని కలుగజేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో వాక్యాలు లేకపోతే దేవుడిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఎ ప్రైవేట్ ప్రేయర్ లైఫ్. ఒక ప్రైవేట్ వ్యక్తిగత ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని గడిపేవాడిగా ఉండాలి. నీకు తోచినప్పుడు నీకు నచ్చినప్పుడు కాదు, కానీ ప్రతిదినము ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో ప్రతిదినము ఆయనతోని సంభాషణ నీకు కలిగి జీవించేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రైవేట్ గా దేవుడిని నువ్వు తెలుసుకొని దేవునితోని ఒక చక్కటి కాన్వర్సేషన్ నువ్వు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంటే పబ్లిక్ లో ఉన్నప్పుడు నీ ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు పబ్లిక్ చూసి అనుకుంటారు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, దానియేలు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. ఎందుకు అటువంటి గొప్ప సాక్ష్యము ఆ రాజు దగ్గర నుంచి దానియేలు పొందుకున్నాడంటే డానియల్ హ్యాడ్ ఎ ప్రేయర్ లైఫ్. ఒక ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ అనేది ఆయనకు ఉన్నది. ఈరోజు మన జీవితాల్లో కూడా అటు ప్రేయర్ లైఫ్ కావాలి. పర్సనలీ యేసయ్యను మనం తెలుసుకోవాలి. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, సర్వ మానవుల కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు, రక్తాన్ని చిందించాడు, పాపం నుంచి విడిపించాడు, విమోచించుకున్నాడు, తన సొత్తుగా చేర్చుకున్నాడు. ఇది అందరికీ తెలిసినదే, సర్వలోకానికి తెలుసు. క్రైస్తువులకు ఒక్కరికే కాదు, అన్ని మతాలకి తెలుసు. ఏ పాపం లేని దేవుని గొర్రెపిల్ల మన కొరకు మానవుల కొరకు ప్రాణం పెట్టడం అందరికీ తెలుసు. అందరిలాగా మనం కూడా తెలుసుకొని దాంతో సరిపెట్టుకుంటే సరిపోదు.
నువ్వు వ్యక్తిగతంగా ఆయన తెలుసుకోవాలి. నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఎంత నిన్ను సహిస్తున్నాడు, ఎంత నిన్ను భరిస్తున్నాడు, ఎంత నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. ఆయన వాక్యముతో నిన్ను నింపాలని, వెలిగించాలని, ఆయన చూపిన మార్గంలో నువ్వు నడుచుకోవాలని ఎంతగా ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా నువ్వు ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ లో ఉన్నప్పుడు దేవునితో ఒక చక్కటి సంభాషణ నువ్వు కలిగి ఉంటే కనుక ఆయన ఏంటో, ఆయన మనసు ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ మనసును తెలుసుకొని ఆ ప్రకారం మనము జీవించే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి చదువుతున్నామండి. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా అబ్రహాము లాంటి విశ్వాసం ఉన్నవారికి కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైన ఆయన్ని తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగాను పిలిచువాడునైనా దేవుని ఎదుట మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాం వాజ్ జస్టిఫైడ్ బై ఫెయిత్. కాబట్టి తన విశ్వాసమును బట్టే ఆయన ఏమైంది? జస్టిఫికేషన్ అంటే ఏంటి తెలుగులో? నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. కాబట్టి ఆయన విశ్వాసము మూలంగా ఆయన నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఆయన ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాసం, ఆల్ దట్ మ్యాటర్స్ టు ఫాలో క్రైస్ట్ ఇస్ యువర్ ఫెయిత్. కాబట్టి క్రీస్తుని వెంబడిస్తున్నా అంటే సరిపోదు, నీ విశ్వాసము కనపరచాలి. అందుకనే బైబిల్లో క్లియర్ గా చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి నీకు ఫెయిత్ ఉండొచ్చు, కానీ ఆ ఫెయిత్ మృతమై ఉన్నదేమో జాగ్రత్త పడు. దేవుణ్ణి అంగీకరించో, దేవుడిని సొంత రక్షకుడిగా స్వీకరించుకున్నావు, కానీ ఆయన ఎందుకు విశ్వసించక, విశ్వాసాన్ని కనపరచక ఆ ప్రకారం నువ్వు జీవించకపోతే నువ్వు మృతుండే. కాబట్టి అబ్రహాం గురించి ఇక్కడ చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు. కాబట్టి అబ్రహాంని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఏదైతే వాగ్దానము చేస్తాడో ఆ వాగ్దానము కొరకు వేచి ఉండే కృపను కూడా దేవుడు అబ్రహాంకి అనుగ్రహించి ఉన్నాడు. అబ్రహాము ప్రతిదినము దేవుడితో సావాసిస్తూ దేవుడు చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన జీవితంలో పొందుకుంటాను అని, ఒక రోజు అది నా జీవితంలో నెరవేర్చబడుతుంది అని ఆయన విశ్వసించి ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని దేవుడు చూడగలిగినాడు. అటు రీతిగానే అబ్రహాము జీవితంలో ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో ఆ విశ్వాసము దేవుడు నీలో కూడా చూడాలని ఆశపడుతుంది. అబ్రహాంకు ఒకటే చెప్పాడు, అబ్రహాము నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళు, నువ్వు రా, అందరినీ వదిలిపెట్టేసి రా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ఆయనకి. అప్పటికి కూడా ఈ జస్ట్ పుట్టేసి పైతేనే దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని ఎట్లా గుర్తించాడంటే అబ్రహాంకి దేవునితో అంటే సావాసం కలిగి జీవించాడు కనుకనే. కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపుకి నువ్వు లోబడి ఆ ప్రకారం నడుచుకుంటున్నావా? అబ్రహాంని పిలుచుకున్నాడు. అబ్రహాము ఆయన స్వరము విన్నవాడు. ఆ స్వరము విని సర్వాన్ని విడిచిపెట్టి ఆయనకి లోబడి ఆ ప్రకారం నడుచుకున్నాడు. అందుకనే అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, విశ్వాసాలకు తండ్రిగా ఆయనని దేవుడు తీర్చిదిద్దాడు. మన జీవితాల్లో కూడా అతి విశ్వాసము మనకు కావాలి. గుడ్డిగా దేవుడిని నమ్మాలండి. దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? నాకు వాక్యం చెప్పదు. ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళ మధ్యలో నేనున్నా అని చెప్పదు. నేను కూడా ఉన్నా ఇక్కడ. దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. హల్లెలూయా. మన దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. నువ్వు ఎరగవా అని వాక్యం అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడో లేడు, దేవుడు మనలోనే ఉన్నాడు. ఆ దేవుడిని మనం గుర్తించి ఆ ప్రకారమైన మాటకి లోబడి జీవిస్తే కనుక మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడతాయి. అబ్రహాం ఒకటి చేసింది ఏంటంటే దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచాడు. దేవుని మాటని గుడ్డిగా నమ్మినాడు, అంతే. ఈరోజు నీ నా జీవితంలో కూడా ఎన్నో సమస్యల నుంచి, ఎంతో కాలం నుంచి నువ్వు దేవుని సన్నిధి దగ్గర ప్రార్థన చేస్తూ నీ సమస్యలకి పరిష్కారం ఇంకా రాకుండా నువ్వు ఇంకా కృంగిపోతున్నావేమో, దిగజారిపోతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు మనకి తన మాటలతో తెలియజేస్తున్నావు,
విషయాలు ఏంటంటే అబ్రహాం లాంటి విశ్వాసంలో నాకు కనపరిస్తే చాలు. ఈ ప్రతి ఒక్క సమస్యకి, ఈ ప్రతి ఒక్క ప్రాబ్లంకి దాని సొల్యూషన్, పరిష్కారం నేను నీకు ఇస్తాను. దేవుడు నీతో ఇప్పటి వరకు ఎన్నో వాగ్దానాలు చేసి ఉండొచ్చు. నాకు తెలిసి బహుశా అవి ఒకటో రెండో నీ జీవితంలో నెరవేర్చబడి ఉంటే కానీ ఇంకా మిగిలినవన్నీ ఊళ్ళో ఉండిపోయి ఉంటాయి. అవన్నీ నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే ఈరోజు నువ్వు ఒకటే ఒకటి చేయాలి. ఏంటంటే అబ్రహాము ఎట్టి విశ్వాసం అయితే ఆయన కలిగి ఆయన జీవించడం, అట్టి విశ్వాసము నువ్వు ఈరోజు కనపరిస్తే, ప్రదర్శించగలితే, దేవునికి నువ్వు చూపించగలితే, ప్రభు ఈ విశ్వాసంతో నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నమ్మదగిన వాడు. వాక్యం సెలవిస్తుంది కదా, మనము నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన వారు అయి ఉన్నాడు. కాబట్టి మనం నమ్మదగిన వారు కాదు. ఈరోజు దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆ పిలుపుకి లోబడి ఈరోజు రక్షణ పొందుకొని దేవుడి మందిరానికి వచ్చి ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాము. కానీ ఇదొక ఆచార పద్ధతిలో అలవాటు చేసుకున్నాం దీన్ని. కానీ నిత్యంగా ఆయన పిలుపుకి లోబడి సర్వాన్ని లోకంలో విడిచిపెట్టి ఆయన నిత్యంగా వెంబడించే పిలుపు అనేది ఒకరు లేకపోతే కనుక అటు పిలుపులకి నేను లోబడే కృపను, అటు మనసును నాలో నూతను పుట్టించు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన మృతతుల్యం అయిపోయినప్పటికీ, ఆయన దేహము మొత్తము ముసలివాడు పండు వృద్ధాపంలో వచ్చినప్పటికీ కూడా ఆయన ఫెయిత్ లో ఎక్కడ కదల్చబడలేదంట. హి డిడ్ నాట్ వేవర్ ఇన్ హిస్ ఫెయిత్. అయ్యా ఇంత వయసు అయిపోయింది, ఇప్పుడు వాళ్ళని చూస్తే నాకు చాలా నవ్వొస్తూ ఉంటుంది. అయ్యా 20 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా బిడ్డలు పుట్టలేదని కంగారు పడిపోతుంటారు. అబ్రాహాంని చూడండి, ఆయన విశ్వాసాన్ని చూడండి. అంటే విశ్వాసం నాకు కూడా అనుగ్రహించు ప్రభా అని అడగండి. చాలా మంది వచ్చి ప్రార్థన అవసరం తెలుస్తాం, సంతానం లేదు, సంతానం గురించి ప్రార్థన చేయాలి. సంతానం గురించి ప్రార్థన చేయాలంటే నీకు అంటే విశ్వాసం కావాలి కదా. దేవుడు అంటే విశ్వాసం నీకు అనుగ్రహించాలి. అంటే విశ్వాసము నీకు అనుగ్రహింపబడినాక నువ్వు ఆయన పాద సన్నిధిలో వేచి ఉండాలి. దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం జీవితంలో 75వ ఏట ఆయనకి వాగ్దానం చేసి ఉన్నాడు. హీ మేడ్ హిమ్ వెయిట్ నెక్స్ట్ 25 years. ఇంకొక 25 సంవత్సరాలు ఆయన్ని పరీక్ష కాలం. కానీ మనకు అట్లా కాదు. మనకి అడగగానే ఇట్లా వచ్చేసాను, ఇదేమో నా బొమ్మ తీసుకొచ్చి కొనియానికి, ఇది పెట్టని, బడిలో పెట్టడానికి కాదు కదా. మరి అట్టి ఓపిక, అట్టి సహనము, అట్టి నిరీక్షణ, అట్టి విశ్వాసము కనపరిచాడు దేవుని దగ్గర. అందుకనే 25 సంవత్సరాలు అయినాక ఏ వాగ్దానం అయితే ఆయన జీవితంలో దేవుడు చేసి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఇంకా నెరవేర్చబడలేదే అని మనము నిరాశ నిస్పృహ చెందకూడదు. కానీ మనం వేచి ఉన్నాం. అట్టి ఓపిక, సహనము, అట్టి కనిపెట్టుకొని అనుభవంలోనికి నన్ను నడిపించు ప్రభా. ప్రతిదినము నీ హస్తము నాతో ఉన్నది అని నేను గుర్తెరిగి ప్రభా, విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, విశ్వాసంలో కదల్చబడక స్థిరమైన విశ్వాసంతో నేను నీ వాగ్దానము నేను పొందుకునేంత వరకు నీ దగ్గర నీ వైపు చూస్తూ లేచి ఉండే కృపను నాకు దయచే ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక అబ్రహాన్ని ఆశీర్వదించిన దేవుడు ఈనాడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ ఫెయిత్ ఎట్లున్నది ఈరోజు, నీ విశ్వాసం ఎట్లున్నది? దేవుని సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంది. వినుటి వల్ల విశ్వాసం వస్తుంది. ఇప్పటి వరకు విన్నాం కానీ విశ్వాసం రాడు, లేని వారిని మనము జీవిస్తున్నాం. ఈరోజు నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడాలి అంటే కనుక వ్యక్తిగతంగా దేవుని స్వరం వినడము నేర్చుకోవాలి. సంఘపరంగా వస్తే ఎవరో ఒకరు ఉంటారు, సేవకులు ఎవరో ఒకరు వాక్యం చెప్తారు, 1 గంట అయితే అయిపోతుంది, తర్వాత వెళ్ళిపోతారు. మేము వినడం మీకు చెప్పుడు కాదు, మీరు డైరెక్ట్ గా ఇంటనే మీరు విశ్వాసంలో స్థిరపరచబడతారు. కాబట్టి అటు విశ్వాసం మనకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. శిష్యులు కూడా దేవుడిని అడిగారు, మా విశ్వాసాన్ని మీరు అధికపరచండి ప్రభు అని. మనం కూడా దేవుడిని అడగాలి. ప్రతిదినము వాక్యము చదువుతూ, ప్రభా ఈ వాక్యము నేను చదువుతుండగా ఈ వాక్యమందు ఏ విశ్వాసము నేను కలిగి జీవించాలో అటు విశ్వాసం నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక అటు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు. విశ్వాసులను పిలువబడుతున్నాం, కానీ దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. నీకు ఇవ్వబడిన విశ్వాసము అది మనుషుల దగ్గర నుంచి ఇవ్వబడినది కాదు, కానీ అది దేవుని దగ్గర నుంచి నీకు అనుగ్రహింపబడినది. కాబట్టి ఆ విశ్వాసంలో నువ్వు ప్రతిదినము అభివృద్ధి చెందుతూ ఉండాలా, విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలా, విశ్వాసంలో స్థిరపరచబడాలి. కాబట్టి ప్రతిదినము ప్రభువుని అడగాలి, ప్రభు నా విశ్వాసాన్ని నువ్వు అధికపరచ, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. ఆయన యందు ప్రతిదినము ప్రార్థన చేసుకుంటుంటే
ప్రతిదినము నువ్వు విశ్వాసంలో అధికపరచబడుతూ ఉండాలి. కానీ మన ప్రార్థనలు ఎట్లుంటాయి? ఈరోజు గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తాము, రేపు విశ్వాసం లేని ప్రార్థనలు చేస్తుంటాం. ప్రార్థన అయితే బాగా చేస్తాం, క్రైస్తవులం కదా, మంచిగా చేస్తాం ప్రార్థన, చక్కటి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిపోయినాక ఏమంటాం? ఏమోనే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా దేవుడు ఏం చేస్తున్నా చూడాలి. అక్కడ అయిపోయింది విశ్వాసం. కాబట్టి అట్టి రీతిగా కాక స్థిరమైన విశ్వాసం, దేవునితో నీకు ఏకాంత సంభాషణ ఉంటే కనుక నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడగలుగుతావు అని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రామిసెస్ కమ్స్ బై ఫెయిత్. దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానము నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీకు దానికి తగిన విశ్వాసము నీలో ఉండాలి. అబ్రహాంలో తగిన విశ్వాసం ఉంది కనుకనే ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ విశ్వాసాన్ని బట్టి ఆ వాగ్దానము ఆయన జీవితంలో నెరవేర్చబడ్డది. ఈరోజు మన జీవితంలో దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడు అని చెప్తుంది కదా. ఎన్నో చేశాడు మన జీవితంలో, కానీ అవన్నీ పొందుకునే విశ్వాసము మనలో లేదు. ఈరోజు ఆ విశ్వాసంలో మనం కానీ స్థిరపరచబడగలితే, ఆ విశ్వాసంలో మనం ఎదగగలితే, ఆ విశ్వాసంలో మనము శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకోగలితే, దినదినము అంచెలంచెలుగా దాన్ని నువ్వు బలపరచుకోగలిగితే, దేవుని యందు అటు విశ్వాసం నువ్వు కనపరచగలిగితే కనుక నీ విశ్వాసము ఒకరోజు తప్పక కాపాడబడుతుంది. దేవుడు తప్పక నీ విశ్వాసాన్ని బట్టి నీకు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అయినా నీ జీవితంలో నెరవేరుస్తాడు. మూడవది మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి 14:22 నుంచి చదువుతున్నాం. వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేశారు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దానికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవుమని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవు అని చెప్పి ఆయనకు మొక్కిరి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యం కూడా మనకి తెలిసిన వాక్యమే. కాబట్టి ఎప్పుడైతే పేతురు దానికన్నా ముందుగా యేసయ్య జీవితం గురించి ఒక 2 మాటలు మాట్లాడుతున్నాం. ప్రభు అంట అక్కడి నుంచి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థనలో గడిపి ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన తను తాను సిద్ధపరచుకొని లోకానికి వచ్చి ఆయనకే ఒక వ్యక్తిగత ప్రార్థనా జీవితం అవసరమై ఉంటే మన జీవితాల్లో కూడా ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ అనేది చాలా అవసరం. కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేయడము మనకి ఆశీర్వాదకరం. దేవుణ్ణి ఎవరు నువ్వు తెలుసుకోగలుగుతావు నీ వ్యక్తిగత ప్రార్థనలో. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక మంచి మనస్సాక్షితో దేవుని సన్నిధికి వెళ్ళి ఏకాంతంగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే కనుక ఆయన ఎవరో ఆయన నీకు కనపరుచుకుంటాడు. కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ ఇన్ యువర్. నీ జీవితంలో ప్రతిదినము ఏకాంత ప్రార్థనగా గడిపేవాడిగా నువ్వు ఉండాలి. ప్రభుతోని ఏకాంతంగా నువ్వు కొద్దిగా సమయము గడిపేవాడిగా ఉన్నప్పుడే ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి యేసు ప్రభు గురించి మనము విన్న మాటల ప్రకారము ఈ ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ అనేది మనకి చాలా అవసరం. ఈ ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ ఏం చేస్తుందంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ ని ఆత్మీయ ఎదుగుదలని నీకు అనుగ్రహిస్తుంది.
ఎందుకంటే నువ్వు తండ్రితోనే ఒక సంభాషణ కలిగి ఉంటున్నావు, తండ్రి నీతో మాట్లాడుతున్నాడు, ఆ మాటని నువ్వు స్వీకరిస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యము నీ లోపల ఆయన జరిగిస్తున్నాడు. అప్పుడు నువ్వు ఏమైతావంటే ఆయన నీ పర్సనల్ గా వ్యక్తిగతంగా నువ్వు ఆయన తెలుసుకోగలుగుతావు. సంఘపరంగా వస్తామో వెళ్ళిపోతాం, కానీ వ్యక్తిగతంగా తెలుసుకున్నప్పుడు మనకు ఒక క్లోజ్ రిలేషన్షిప్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా దేవునితోనే సమయము గడిపే వారిగా మనము ఉండాలి. పేతురు గురించి చూసినట్లయితే కనుక దేవుడిని చూసాడు, గుర్తించాడు. ఒకవేళ నువ్వే అయితే కనుక నేను కూడా నీళ్ళ మీద నడవని అని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు రా పేతురు అన్నాడో అప్పుడు అడిగేసి హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ అనుకుంటా నాకు తెలిసి ఈ ప్రపంచంలో నీళ్ళ మీద నడిచినాడు పేతురు. హల్లెలూయా. ఎవరన్నా నీళ్ళ మీద నడిచారండి? ఎక్కడో చూసారా? ఎక్కడో చూపించుంటే కనుక ఏ టెక్నాలజీతో ఈ టెక్నాలజీతో చూపిస్తారు, కానీ నిజంగా వాస్తవానికి ఒక మనిషి నీళ్ళ మీద నడిచిందంటే పేతురు తప్ప అయిపోయా తప్ప ఇంకొమరు లేరు. కాబట్టి పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ చక్కగా యేసయ్యను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం కూడా అంతే, మన జీవితాల్లో రక్షణ పొందుకున్నాము, యేసయ్య ఉన్నాడు కదా అని ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ కొన్ని సంఘటనలు మన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు, కొన్ని సమస్యలు మనకు ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యేసయ్యను చూడడం మానేస్తాము, పేతురు వలె నీళ్ళల్లో మునగడము ప్రారంభిస్తాం. అనగా మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే రక్షణ పొందుకున్న మనము యేసయ్యను చూడడం మానేస్తే కనుక ఈ లోకంలో మనము కృంగిపోతాము, ఈ లోకంలో మనము పడిపోతాము, మనకు అనుగ్రహింపబడిన రక్షణ మనము పోగొట్టుకుంటాము. అందుకనే పేతురు వలె కాక విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన వైపు చూడాలి. ఈ లోకంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు అన్నీ వస్తుంటాయి. ఇవన్నీ ఏంటి అంటే నిన్ను బలపరచడానికి, నేను విశ్వాసంలో స్థిరపరచబడడానికి. నేను ఒకటి రూఢిగా నమ్ముతాను, ఏంటంటే ఏది మన జీవితంలో వచ్చినా కూడా అది దేవుని అనుమతి లేకుండా రాదు మన దగ్గరికి. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్న మనము పేతురు వలె మన జీవితాల్లో వస్తున్న సమస్యల వైపు మనం చూడద్దు. సమస్యల వైపు చూస్తే నీకు అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అందుకని పేతురుని పట్టుకొని అంటాడు, ఏమైంది పేతురు నీ విశ్వాసము? అల్ప విశ్వాసం కలిగి ఉన్నాడు పేతురు. ఆయనతోనే ఉన్నాడు, ఆయనలాగానే యేసయ్యలాగానే నీళ్ళ మీద నడిచినాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి పేతురుది. కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ విశ్వాసం మీద దెబ్బపడ్డది గట్టిగా, మునగడం ప్రారంభించాడు. మన జీవితాలు కూడా అంతే. నేను బాగా ఉన్నా కదా, మంచి ప్రార్థన పరుణ్ణి కదా, నేను మంచిగా వాక్యం బోధిస్తా కదా, చక్కగా నేను ప్రార్థనలో నడిపిస్తా కదా అనుకుంటాం. కానీ అపవాది ఒక టార్గెట్ పెడతాడు నీకు. పేతురు వల్ల నిన్ను ముంచడానికి వాడు ఎదురు చూస్తున్నాడు. అట్టి సమయాల్లో కానీ నువ్వు యేసయ్య కానీ కలిగి జీవించకపోతే, నువ్వు యేసయ్య వైపు చూడకుండా నువ్వు జీవించకపోతే పేతురు వల్లే ఈ లోకంలో నువ్వు రాలిపోతావు, మునిగిపోతావు. అందుకనే మనం సమస్యలను ఎప్పుడు చూడద్దు. ఈ సమస్యలకు ముందున్న దేవుడిని చూడడం నేర్చుకో. ఆ దేవుడిని ఆరాధిస్తున్న వారు గుర్తించు. ఆ దేవుడు ఎంత శక్తివంతుడో ఆయన శక్తిని గురించి తెలుసు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన మనం ఈ లోకంలో దేనికి భయపడక, ఆయన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనందరినీ రక్షించుకోవడానికి, నశించుచున్న వాటిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక, వచ్చిన దేవుడు రక్షించుకున్నాడు, రక్షణ పాత్ర మనకు అనుగ్రహించుకున్నాడు. ఈ రక్షణ పాత్ర మన చేతిలో ఈరోజు ఉన్నది. అందుకని బైబిల్ చెప్తున్నది, ఎవరి రక్షణ వాళ్ళదే, నీ రక్షణను కాపాడుకో. పేతురు వలె ఈ లోకం వైపు చూడద్దు. యేసయ్య ముందే ఉన్నాడు, కానీ పేతురు యేసయ్యని మీద నుంచి కన్నులు తిప్పివేసి ఆ గాలి వైపు, ఆ సముద్రం వైపు చూస్తుంది. మన జీవితాల్లో కూడా యేసయ్యని మొదటి స్థానము, ప్రథమ స్థానమైన మన జీవితాలు ఇవ్వక ఇంకా దేన్నన్నా కానీ ఎక్కువగా నువ్వు ఆలోచిస్తే కనుక, దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావు అదే నిన్ను ముంచి వేస్తుంది అని మనం ఎప్పుడు మర్చిపోతుంది. పేదలు నీళ్ళని చూసి అనుకున్నా, అమ్మో నేను మునిగిపోతున్నా అంతే, నీళ్లు ముంచి వేయడం ప్రారంభించింది. అందుకనే ఏది అనుకుంటామో అది వచ్చి మీద పడుతుంది అంట. అందుకని అనుకోవద్దు. మనం ఎప్పుడు అయ్యా నువ్వు ఉన్నామయ్యా, నిన్ను బట్టి నేను ధైర్యంగా, నిన్ను బట్టి విశ్వాసాన్ని కలిగి నేను ముందుకి అడుగులేసే కృపను నాకు దయచే ప్రభా. అట్టి రీతిగా నన్ను బలపరచు ప్రభా. అట్టి రీతిగా నీ వాక్యం మందు విశ్వసించి ప్రభా ముందుకు నడుచుకునే కృపను నాకు దయచే ప్రభా. అట్టి విశ్వాసం నాకు అనుగ్రహించు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు విశ్వాసులు అని పిలువబడుతూ విశ్వాసము లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో, కానీ ప్రభు హృదయకాలంలో తెలియజేస్తున్నాడు, నువ్వు నా వైపు చూస్తే కనుక నీ విశ్వాసాన్ని నేను అధికపరుస్తాను, నీ విశ్వాసాన్ని నేను స్థిరపరుస్తాను.
కాబట్టి మన విశ్వాసం స్థిరపరచబడాలి. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు, ప్రాణాన్ని అర్పించాడు, మృతంజాడు, తిరిగి లేచాడు. ఆయన రాబోతున్నాడు త్వరగా. ఆయన ఏ క్షణమో ఏ గడియ ఏ చామన వస్తాడో మనకి తెలియదు. ఎందరైతే ఈ లోకం వైపు చూడక, ఈ లోకంలో ఉంటున్న సమస్యల వైపు చూడక, అన్నిటినీ ధైర్యంగా ప్రభు ఉన్నాడు అని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోతారు, వాళ్ళు దేవుని చేత రక్షింపబడతారు. లేదు నేను దేవుని వైపు చూడను, నా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు అనుకుంటే కనుక పేతురును ఒక ఎగ్జాంపుల్ గా మన ముందు ఉంచి ఉన్నాడు. ఈ లోకంలో మునిగిపోతాం. ఆ మునుగుతున్న సమయంలో అయినా కూడా నీ జీవితం ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నీ కష్ట సమయాల్లో నేను నీకు తోడుగా ఉండి నేను భయపరిచి నడిపించే దేవుడినై ఉన్నాను అంటున్నాను. కాబట్టి అటు విశ్వాసం దేవుని యందు కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ నెల మొత్తము ప్రభా మమ్మల్ని మీరు కాచి కాపాడి ఆఖరి ఆదివారంలో ప్రభా మీ పరిశుద్ధ స్థానంకి చేరి ప్రభా, మీ పరిశుద్ధ స్థలంలో చేరి ప్రభా మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తుంది. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరినీ నేను మీరు సజీవ లెక్కలో ఉంచారు, కాచి కాపాడారు ప్రభా. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. విన్న వాక్యాన్ని నైనా విడిచిపెట్టక ప్రభా, ఆ వాక్యం అందనైనా సంపూర్ణ విశ్వాసము ఎట్టి రీతిగా వాళ్ళు కలిగి జీవించాలో బిడ్డలకి మీరు నేర్పించండి. అంటే విశ్వాసాన్ని బిడ్డలకి మీరు అనుగ్రహించండి. బిడ్డల యొక్క విశ్వాసాన్ని నైనా మీరు అధికపరచండి. నీ అందునైనా సంపూర్ణ విశ్వాసంలో కలిగి జీవిస్తూ ప్రభా, నిన్ను బట్టి ఆనందిస్తూ ప్రభా, నిన్ను బట్టి నైనా ఈ లోకంలో ముందుకి కొనసాగుతూ మనం బిడ్డలకి మీరు దయచేయండి. అవును ప్రభా, ఈ లోకంలోనైనా ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు మేము ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభా, వాటిని అన్నింటిలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి ప్రభా మమ్మల్ని ప్రతినిత్యమునైనా మమ్మల్ని మీరు బలపరిచి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, వ్యక్తిగత సావాసమునితో కలిగి ఉండే కృపను మాకు దయచేసి, వ్యక్తిగత ప్రార్థన జీవితము మేము అలవాటు చేసుకునే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేసి, బిడ్డలకి మీరే తోడుగా ఉండండి. ఆత్మీయతలోనే ఎదుగుదల దయచేయండి. స్పిరిచువల్ లైఫ్ నైనా మీరు బ్లెస్ చేయండి. మీ అందరైనా సంపూర్ణ విశ్వాసం, అబ్రహాం లాంటి విశ్వాసం ఎటు రీతిగా మేము కలిగి జీవించాలో మీరు మాకు నేర్పించండి. అటు రీతిగా మా జీవితాన్ని మీరు మార్చబోతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా మీ విశ్వాసం మిమ్మల్ని సిగ్గుపరచండి. అవును ప్రభా, మా విశ్వాసం మమ్మల్ని సిగ్గుపడలేదు కనుక ఆ విశ్వాసాన్ని కాపాడుకునే కృపను మాకు దయచేయండి. ప్రతి మీ వాక్యాన్ని చదువుతూ ప్రభావ, మీ వాక్యం అందు విశ్వసిస్తూ ప్రభావ, వాక్యం చేత వెలిగింపబడుతూ ప్రభావ విశ్వాసంలో సంపూర్ణతలోనికి నేను ముందు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అవును ప్రభా, ఆత్మవిశ్వాసంలోనే కాదు ప్రభా, గొప్ప విశ్వాసంతో నేను మీరు వెంబడించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి నిబంధనలు చేసి బిడ్డలు చేసిన ప్రతి ఒక్క పనుల మీద తోడుగా ఉండండి. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కలుసుకొని ప్రభావ ఈ పరిశుద్ధ నామం వాక్యం దయచేస్తున్నాం. విన్న వాక్యాలు దేవుని ఫలింపండి. పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన కూర్చున్నాం పరమ తండ్రి.